తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2 రాష్ట్రాల్లో లక్షలాది వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారని చెప్పారు. వయసు స్ఫూర్తితో రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రావాలని అనుకున్నారని, కానీ మణిపూర్ పర్యటనలో ఉండడంతో రాలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కడప ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వస్తే వైఎస్ షర్మిలను గెలిపించుకునే బాధ్యత తాము తీసుకుంటామని, కడపలో షర్మిలకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ఆర్ కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ అభిమానులకు అండగా నిలబడతామని చెప్పి మీరు వెళ్ళి వాళ్ళ మధ్యలో నించొని చెప్పి రావాల్సిందిగా రాహుల్ గాంధీ గారు నన్ను ఆదేశించడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, మా సహచర మంత్రివర్గ సభ్యులు, ముఖ్యంగా మా మిత్రుడు పట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే ఎవరైనా ఎవరి కుటుంబంలో ఎంత దగ్గర వాళ్ళు చనిపోయినా నెలకో 2 నెలలకో 3 నెలలకో వారి జ్ఞాపకాలు మన నుంచి దూరం అవుతూ ఉంటాయి. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైన 15 సంవత్సరాలైనా వారి జ్ఞాపకాలు ఇంకా మన మదిలో మెదులుతున్నాయి. వారిని శాశ్వతంగా మనం గుర్తు పెట్టుకున్నాము అంటే వారు నాయకుడుగా, సంక్షేమ సృష్టికర్తగా, అభివృద్ధి రాష్ట్రంగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే కాకుండా ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులలో ఒక కుటుంబ సభ్యుడిగా వారు మనలో బలమైన ముద్ర వేసింది. కాబట్టే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు నిన్నగాక మొన్న వైఎస్ఆర్ గారిని కలిసినట్టు, ఆ కలిసినప్పుడు జరిగిన చర్చలను ఇక్కడ ప్రస్తావించినట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి నుంచి మొదలు పెడితే మాట్లాడిన వక్తలందరూ కూడా ఆనాటి జ్ఞాపకాలను ఈరోజు ప్రస్తావించారు. ఇది చాలా అరుదైన. వైఎస్ఆర్ చివరి వరకు ప్రజల కోసమే పనిచేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవారికి దక్కాలని తపన పడ్డారని, పేదల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు తెచ్చారని షర్మిల వివరించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ మనిషి గుర్తు రాగానే మొట్టమొదట గుర్తొచ్చే అంశం ముఖం నిండా చిరునవ్వు. నడుచుకుంటూ వస్తే రాజసమే నడుచుకుంటూ వస్తుందా అన్నట్టుగా ఉండేది. ఆ ఖద్దరు పంచ దగ్గరికి వచ్చి పాప్స్ అని చేయి చాచినప్పుడల్లా, నువ్వు దగ్గరికి తీసుకున్నప్పుడల్లా ఎంత ధైర్యమో మాటల్లో చెప్పలేని. రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు ఆ కొద్ది రోజులు ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మీతో పంచుకోవాలని ఉంది. ఆ కొద్ది రోజులు ఆల్మోస్ట్ నాన్నని నేను కలిసిన ఆఖరిసారి కావచ్చు. ఆ రోజు కలిశాను. మరుసటి రోజు నేను బెంగళూరుకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు రాత్రి నేను కలిసినప్పుడు నాన్న మాట, పాప్స్ దేవుడు ఎంత చేశాడు కదా, మన జీవితాల్లో దేవుడు ఎంత చేశాడు, ఏమీ కాని నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు, ఇంత సాధింపచేశాడు, ఈరోజు ఇంత చెయ్యగలిగాము అంటే, ఇంతమంది జీవితాలలో వెలుగు నింపగలిగాము అంటే దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు, ఎక్కడో ఉన్న వాడిని తీసుకొచ్చి ఇంత ఎత్తున నిలిపాడు, ఇంత అవకాశాన్ని ఇచ్చాడు అని దేవునికి ఎంతో గ్రేట్ఫుల్గా ఉన్నాడు. ఉంటూ ఇంకో మాట కూడా అన్నాడు, పాప్స్ నా జీవితము జలయజ్ఞాని కోసమే దేవుడు పుట్టించాడేమో, జలయజ్ఞం నేను చేయగలిగితే నా జీవితం, నా పర్పస్ నేను ఫుల్ఫిల్ చేసిన వాడిని అవుతాను. ఇవన్నీ మిగతాటివన్నీ ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇల్లు అయినా, 108 ఇవన్నీ బోనస్, కానీ జలయజ్ఞం మాత్రం నా హృదయానికి చాలా దగ్గర అన్నాడు. ఆ విషయం నాకే కాదు, క్యాప్టెన్ మామ కూడా, కేవీపీ రామచంద్రరావు గారికి కూడా బాగా తెలిసిన విషయం. ఎందుకంటే ఎలక్షన్లో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో నాన్న చాలా టెన్షన్ పడ్డ అంశం ఏది అంటే, ఎందుకు అంటే ఒకవేళ మనం మళ్ళీ అధికారంలోకి రాకలేకపోతే జలయజ్ఞం ఏమవుతుంది, అన్ని ప్రాజెక్టులు ఆగిపోతాయి, ప్రాజెక్టులలో పెట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది, వచ్చే నాయకులు పట్టించుకోరు, జలయజ్ఞం పూర్తి కాదు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేమని చాలా టెన్షన్ పడ్డా. అంత ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కానీ ముఖ్యమంత్రిగా ప్రజల గుండెలో చిరస్థాయిగా కొందరే నిలిచిపోతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలాంటి వారిలో వైఎస్ఆర్ ఒకరని, వైఎస్ఆర్ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఓ చెరగని ముద్ర వేసుకున్నారని భట్టి కొనియాడారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో పాలకుడంటే ఎలా ఉండారో పరిపాలన చేసి రాజశేఖర రెడ్డి చేసి చూపించారని వివరించారు.
హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రులు చాలా మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో పనిచేశారు. కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఒక దశాబ్ద కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పాలన అంటే, పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్ గా ప్లాన్ చేసుకుంటూ రాష్ట్రంలో ఈ దేశంతో పోటీ పడేటట్టుగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఉంచారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు. ఏ ఒక్క పేదవాళ్ళు కూడా అనారోగ్యానికి గురైతే నేను వైద్యం చేపించుకోలేకపోతా ఉన్నాను, చేపిద్దామంటే డబ్బులు లేవు, నా కళ్ళ ముందే చనిపోతున్నాడు అని బాధపడేటువంటి వాళ్ళు తరతరాలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను అని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అన్ని ప్రభుత్వాలు ఆ రకంగా నడిచేటట్టుగా చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ జనాల హృదయాల్లో ఉన్నా కూడా రాజకీయంగా దశాబ్ద కాలం పాటు కనుమరుగైపోయారని మంత్రి కొండా సురేఖ అన్నారు. అలాంటి తరుణం ఆయన కూతురు షర్మిల నాన్న మీకు నేనున్నానంటూ ప్రజల్లోకి తీసుకురావటం గొప్ప విషయమని మంత్రి చెప్పారు. గొప్ప మహానాయకుడుగా వైఎస్ఆర్ ఎంతో పేరును సంపాదించుకున్నారని సురేఖ గుర్తు చేశారు. రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే దశాబ్ద కాలం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక విధంగా మన మనసుల్లో ఉన్నా కూడా రాజకీయంగా కనుమరుగైపోయారనే విషయాన్ని ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఒక నాయకుడిగా పేరు తెచ్చుకున్నా కూడా కొన్ని రాజకీయ మార్పుల వలన ఆయన పేరు మరుగున పడిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిల గారు మళ్ళీ తన తండ్రిని ప్రజల్లోకి మరి తీసుకొచ్చి నానా నేనున్నాను అనేటువంటి ఒక భరోసా కల్పించి రాజశేఖర రెడ్డి గారిని మనం ముందుకు తీసుకొచ్చినందుకు మరి వారిని అభినందిస్తా ఉన్నాను. మరి నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడే రామచంద్రరావు అన్న చెప్పినట్టుగా నా భర్తకు ప్రాణదానం కల్పించిన రాజశేఖర రెడ్డి గారి కోసం ఆ రోజు నేను మంత్రి పదవిని వదిలిపెట్టుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. చాలా మంది తర్వాత నన్ను అడిగారు, నీ ఒక్కరోజు కూడా బాధపడలేదా నీ మంత్రి పదవి వదులుకున్నందుకు అంటే నేను ఒకటే మాట చెప్పాను, అటువంటి నాయకుడి కోసం ఒక మంత్రి పదవి అనేది తృణప్రాయంగా వదిలేయడం మామూలు విషయం, అది పెద్ద గొప్ప విషయం కాదు అని చెప్పి వైఎస్ఆర్ హయాంలో ప్రభుత్వంలో పనిచేయడం అదృష్టంగా భావించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పార్టీని పరిపాలనను రెండు కళ్ళగా చూస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేశారని శ్రీధర్ బాబు వివరించారు. వైఎస్ఆర్ పరిపాలన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇటు పార్టీలో ప్రభుత్వంలో మేమందరం పెద్దలు రఘువీరారెడ్డి గారితో పాటు ఇక్కడ ఉన్న చాలా మందిని కూడా పనిచేయడానికి ఆ రోజు మాకు అదృష్టం కలిగింది. ఒకటి పార్టీ, మరొకటి పరిపాలన, రెండింటిని కూడా రెండు కళ్ళలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి వారు అందించిన సేవలను స్మరిస్తూ వారికి నివాళులు పలకడానికి ఈరోజు మాతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వేదికపై మాతో ఆనాడు పనిచేసిన మాజీ శాసనసభ్యులు అనేక మంది ఈరోజు ఇక్కడికి రావటం, వారిలో పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల పరిపాలన స్ఫూర్తిని మేము అక్కడ కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆ పరిపాలన స్ఫూర్తితో పార్టీకి కార్యకర్తకున్న అనుబంధం ఏందో ఆ అనుబంధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు మేమందరం కూడా ముందుకు నడుస్తా ఉన్నాం. వారి స్ఫూర్తిని వారి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ స్ఫూర్తితోనే పరిపాలనలో ముందుకు వెళుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వెళ్లిన వారంతా మళ్లీ సొంత పార్టీలోకి రావాలని వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా వేడుకుంటున్నట్లు పొన్నం తెలిపారు. ఈరోజు ఆనాటి నుంచే ఒక నిబద్ధతతో పనిచేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా మరి కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాం. పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా మీరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోయిన అనేక మంది నాయకులు తిరిగి మీ మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్ లోకి రావాలని
రాజశేఖర రెడ్డి గారు 75వ జయంతి సందర్భంగా 2 చేతులు జోడించి అందరూ నమస్కారం చెప్తూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతోటి ముందుకు నడిచిన మాట ఆ జ్ఞాపకాలను మననం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మా సహచర మిత్రుడు రుద్రరాజు గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల గారు, మా మిత్రులు ఎన్ఎస్ఐ నాయకుడు మీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ దీపాదాస్ గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి అందరూ కూడా కలిసి మీ అందరితో వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2 రాష్ట్రాల్లో లక్షలాది వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారని చెప్పారు. వైఎస్ స్ఫూర్తితో రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రావాలని అనుకున్నారని, కానీ మణిపూర్ పర్యటనలో ఉండడంతో రాలేకపోయారని రేవంత్ రెడ్డి వివరించారు. కడప ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వస్తే వైఎస్ షర్మిలను గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని, కడపలో షర్మిలకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ను గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి, ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. నా మంత్రివర్గం అందరు ఈ రోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చిన ఇక్కడికి. నేను ఒక్కనే వచ్చుండొచ్చు, లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు. అలా కాకుండా మేమందరం, మా సహచర మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాము అని అంటే మేమున్నాం మీకు అండగా నిలబడడానికి, మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి. షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా